వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన కేవైసీ కాకపోవడానికి కారణం ఏంటి, దానికి కారణాలు ఈ రెండు కారణాలేమో మెయిన్గా నాకు వచ్చినటువంటి స్క్రీన్ షాట్లు కానీ మెసేజెస్ కానీ వాటి నుంచి నేను అనుకున్నటువంటి విషయం, కంపెనీ ఇచ్చేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇదే. ఏంటి అంటే ఫస్ట్ మనం క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. మీ ఐడి కార్డు మీరు అప్లోడ్ చేసేస్తారు. మీ ఐడి కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ లెవెల్లో స్ట్రక్ అయిపోతూ ఉన్నాం. థర్డ్ లెవెల్లో కూడా అలాగనే ఆగిపోతూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే మనం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ ఎందుకు మనకు వెయిటింగ్ లిస్ట్లో పడిపోతూ ఉంది అంటే, మనం 2012లో ఆధార్ కార్డ్ వచ్చింది. అదే మన నేషనల్ ఐడి అని కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కానీ మనం ఐఎమ్ హ్యూమన్ అనేది మన అకౌంట్కి మనం వెరిఫై చేసుకున్నప్పుడు మన ఫేస్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, 15 ఇయర్స్ అయిపోయింది కదా. ఈ 15 ఇయర్స్లో చాలా చేంజెస్ ఉంటుంది. ఆ విధంగా మీరు కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉంటే, ఒకసారి ఆధార్ కార్డు ఇంకా చేయబోయేటటువంటి వాళ్ళు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించేసుకోండి. ఏమన్నా ఫేస్ అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి వెయిటింగ్ లిస్ట్లో పడిందేమో ఒకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మనం నెక్స్ట్ లెవెల్లో మనం ఒక చేతిలో పేపర్, ఏ రోజైతే మనం ఇంటర్లింక్ ఐడి అప్లోడ్ చేస్తూ ఉన్నాము ప్రూఫ్, అక్కడ ఆ డేట్ ఇంటర్లింక్ అని రాసి ఒక చేతిలో వచ్చేసి మన ఐడి కార్డ్ ఏది మనం ఇచ్చామో దాన్ని పట్టుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ పేపర్ వచ్చేసి ఫోల్డ్ చేసి బ్లర్గా పెట్టేసి మనం ఫేస్ కాని రాకుండా ఓన్లీ ఆ ఫేస్ ఐడి కార్డు కనిపించేటట్టు ఆ విధంగా పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి క్లారిటీగా ఫోటో తీసుకొని ఆ రెండు దగ్గరగా పెట్టుకొని మీరు ఫోటోలు తీసేసుకొని మీ ఫేస్ కూడా అందులో కనిపించేటట్టు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మా లాస్ట్ వన్ మేము ఇన్కంప్లీట్లో ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే, మీకు మీ మొబైల్లో మీరు అప్లోడ్ చేసేటటువంటి రోజుకు ఎన్ని ఐటీఎల్జీ ఉన్నాయి అనేది మీ మొబైల్ ఒక్కసారి చూపిస్తూ స్క్రీన్కి మీరు ఫోటో తీసి అప్లోడ్ చేసేసేయండి, సక్సెస్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే, చాలామందికి కూడా కేవైసీ కంప్లీట్ అయిపోయింది, అక్కడ మీకు మైగ్రేషన్ దగ్గర సింబల్ రాలేదు అంటూ ఉన్నారు. అది స్టెప్ బై స్టెప్ అందరికీ క్లియర్ అవుతుంది. చాలామంది వరకు నిన్న మెసేజ్ చేశారు, మేడం ఇప్పుడు వచ్చింది అని. మైగ్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా వ్యాలెట్కి వచ్చాయని కూడా చెప్పారు. వ్యాలెట్కి వచ్చినటువంటి వాళ్ళకు ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము ఐటీఎల్జీ మాకు మైగ్రేషన్ అయ్యాయండి, కానీ మేము ఐటీఎల్గా ఎలా చేంజ్ చేసుకోవాలి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఉమాదేవి ఆత్మకూర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంది. మిలియనర్ హర్ష యూట్యూబ్ ఛానల్లోనూ విత్ స్క్రీన్ రికార్డింగ్తో ఉంది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.